దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన ధ్యానం కొరకై యాత్రా కీర్తన 131, 132 కీర్తనలు మనం ధ్యానం చేసుకుందాము. విశ్వాస జీవిత ప్రయాణంలో ఉండాల్సిన సరైన లక్షణాలు ఈ చిన్న కీర్తనలో రాయబడి పొందుపరచబడి ఉన్నాయి. విశ్వాస యొక్క ప్రవర్తన లేకపోతే ఉండాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల గురించి, వినయం గురించి ఈ కీర్తనలో రాయబడి ఉంది. మనుషుల యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఎదగాలి, వినయం కలిగి ఉంటే దేవుడు చూస్తాడు, ఎలా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటాము, ఆత్మీయ స్థితి ఏ విధంగా ఎదుగుతుంది, ఎంత వినయంగా ఉంటే మన ఆత్మీయ స్థితి ఎదుగుతుంది అన్న దాని నిమిత్తమై ఈ కీర్తన వ్రాయడము జరిగింది. ఈ కీర్తనలో 3 వచనాలే ఉన్నాయి, కానీ ఎంతో విలువైన మాటలు దీంట్లో పొందుపరిచి ఉంచడం జరిగింది. ఈ విలువైన మాటలు ఏంటంటే వినయానికి సంబంధించిన మాటలు, విశ్వాస యొక్క దేవునితో తన జీవిత ప్రయాణంలో తను ఏ విధంగా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, ఎలా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటామనే విషయాలన్నిటినీ కూడా దీంట్లో రాయడం జరిగింది. ఎక్కువ శాతం వినయం గురించి, వినయం గలవాడిని అని చెప్పుకుంటూ వినయం గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ వారిలోనే వినయం ఉండదు. తరచూ వినయం గురించి మాట్లాడుతూ నేను చాలా వినయం గలవాడును, వినయ విధేయతలు గలవాడును, నేను చాలా ఎదుటి వారి పట్ల విధేయత చూపిస్తూ ఉంటాను అని మాట్లాడుతూ ఉంటారు. వారికి విధేయత ఉండదు. కానీ దాని గురించి ఆలోచన చేయకపోయినా, దాని గురించి తలంచకపోయినా, విధేయతగా ఉండాలి అని దాన్ని పెద్దగా ఆలోచన చేయకపోయినా సరే, కొంతమంది శరీరతత్వంలోనే, మాట విధానంలోనే, బ్రతుకులోనే కూడా విధేయత కనబడుతూ ఉంటుంది. కొందరు విధేయతగా ఉండాల, బాగా విధేయతగా ఉండాల, బాగా తగ్గించుకొని బ్రతకాల, తగ్గింపు స్వభావం కలిగి ఉండాల అని చెబుతూ ఉంటారు. మాటలు మట్టుకే చెబుతూ ఉంటారు, కానీ అవి క్రియల రూపంలోకి వచ్చేటప్పటికి వారు అసలు విధేయతను చూపించలేరు. క్రియల రూపంలో వాళ్ళు అసలు తగ్గించుకోరు. మాట మట్టుకు అంటారు, నేను చాలా తగ్గించుకుంటాను, నేను చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉంటాను అని ఎదుటి వారితో చెప్తూ ఉంటారు. తరచూ ఆ మాటలు చెప్తూ ఉంటారు, కానీ వీరి హృదయంలో మాత్రం ఆ తగ్గింపు కనబడదు. కొంతమంది చెప్పరు, అసలు దాని ప్రస్తావనే తేరు, కానీ వారి మాట చాలా విధేయతగా ఉంటుంది, వారి ప్రవర్తన చాలా విధేయతగా ఉంటుంది, వారిలో గర్వము కనబడదు, అహంకారం అనేది వారి ఎదుట అసలు అహంకారం అనేది కనబడదు. అంతగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా అని, రాశాడు కదా అని, మరి దావీదు భక్తుని గురించి మనం మాట్లాడుకుంటే, దావీదు రాశాడు కదండి, మరి అయితే దావీదుకి దాని గురించి ప్రస్తావించాడు కదండి, దావీదు ఇక్కడ మాట్లాడాడు కదండి, అందుకని దావీదుకి విధేయత ఉందంటారా, లేకపోతే గర్వం ఉందంటారా అనే ఆలోచన. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు అన్నారు కదా, మాట్లాడే వారికి విధేయత ఉండదు, మాట్లాడని వారికి విధేయత ఉంటుందని. అది కాదు, దానిని కాదు నేను ఇక్కడ చెప్పేది. విధేయత గురించి రాశారు. దావీదు భక్తుడంటే ఆయన చాలా విధేయతను ప్రదర్శించిన వాడై, గర్వాన్ని దూరం చేసుకున్నవాడై, ఎప్పుడూ కూడా అతని ఆత్మప్రేరణ ద్వారానే మాటలు రాస్తూ ఉన్నాడు తప్ప, అతనిలో విధేయత కొదువై ఉన్న వ్యక్తి కాదు, గర్వాన్ని చూపించే వ్యక్తి కాదు. ఎప్పుడు దేవునితో ఉండేవాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ మనుషులతో మాట్లాడట్లేదు ఆయన. దాని ప్రవర్తన గురించి, మాటల గురించి, నిజాయితీని గురించి ఒక సాక్ష్యముగా మనం చెప్పుకోనొచ్చు. దావీదు ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన గురించి ఒక సాక్ష్యాన్ని మనము ఇతరులకు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా విషయాలు ఆయన చూసి మనము తెలుసుకోవచ్చు. ఒక ఆదర్శమైన వ్యక్తిగా దావీదు భక్తుని గురించి మనం తెలుసుకోనొచ్చు. అంత విధేయత కలిగిన వాడు. దావీదు పదవి కోసం కానీ, అధికారం కోసం కానీ ప్రాకులాడలేదు, అతను ఆరాట పడలేదు, వాటి కోసం ఎన్నడూ గొప్పవాళ్ళ ఉండేందుకు అతను ప్రయత్నించలేదు.
అతడు అధికారం కోసం ప్రయత్నించలేదు. గొలియాతును చంపేటప్పుడు కూడా అతనికి పేరు వస్తుందని కానీ, గొప్పతనం వస్తుందని కానీ అతను అనుకోలేదు. అతను దేవుని ఆత్మ ప్రేరేపించింది. అందుకే గొలియాతును చంపాలని అనుకున్నాడు. దేవుని ప్రజలను అవమానపరుస్తున్నాడు గొలియాతు ఎంతగానో. అని అతడు నేను ఇక్కడ చంపేస్తే నాకు గొప్పతనం వచ్చేస్తుందని అనుకోలేదు. అందరూ అతను పొగుడతారు అనుకోలేదు. రాజుని తగ్గించేసి అతను గొప్ప చేస్తారని అస్సలు అనుకోలేదు. అతని అధికారం కోసం ఆలోచన చేయలేదు. అధికారం అనే మనసు అన్నటికి అతని హృదయానికే అంతగా దేవుని విషయంలో, అంతగా తన ప్రవర్తన విషయంలో తగ్గించుకున్నవాడు దావీదు. అంతేకాకుండా అతని వ్యక్తిత్వము, అతని ఉద్దేశాలు, అతని గురించి అతని తెలివితేటలు ఎంతో గంభీరమైనవి. ఎంతో గంభీరత్వాన్ని ప్రదర్శిస్తాయి. చాలా తెలివితేటలు కలిగిన వాడు దావీదు. చాలా తెలివితేటలను ప్రదర్శిస్తూ, అంటే దేవుడిచ్చిన తెలివితేటలతో అతడు ముందుకు సాగుతూ గంభీరంగా అతన్ని గుర్తించాలని అతను ప్రయత్నించకపోయినా అతని చర్యలు, లేకపోతే అతని ప్రవర్తన, అతని మాటలు, అతను చేసే పనులు అతన్ని గుర్తించేలాగా చేసేయి. అతన్ని గుర్తించి అతను గొప్ప చేసేలాగా చేసేయి. ఇశ్రాయేలు ప్రజల్లో తను వెల్లడి చేసుకోవాలని, గొప్ప చేసుకోవాలని అనుకోలేదు. కానీ కేవలం నమ్మకత్వంగా ఉండాలని, దేవుని దగ్గర కేవలం నమ్మకంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ నమ్మకంగా ఉండటానికి ఇష్టపడిన దానిని బట్టి అతనిని ప్రజలందరూ కూడా గొప్ప చేయడము ప్రారంభించారు. ప్రజలందరూ కూడా అతని తెలివితేటల్లో ఉన్న బలము, బలాతిశయాలు నిలుపుకోవడం చూసిన ప్రజలు, అతని నమ్మకాన్ని చూసిన ప్రజలు అతన్ని ఎంతగానో పొగడడం ప్రారంభించారు. దావీదు భక్తుల్ని ఎంతగానో గొప్ప చేయడం ప్రారంభించారు. దావీదు భక్తునికి ఉన్న విధేయత అంతగా అతన్ని గొప్ప చేసింది. అతడు ఒక పరాక్రమశాలిగా ఉన్నాడు, గొప్ప రాజుగా ఉన్నాడు. అతని హృదయము చిన్న పిల్లవాడితో పోల్చుకుంటే, అతన్ని దూషించి అతన్ని చంపాలనుకున్న అతని మామగారి విషయంలో కూడా అతను ఎన్నడూ కీడు కానీ హాని కానీ, సౌలు రాజు విషయంలో అతడు ఎన్నడూ కీడు హాని తలపట్లేదు. అంత చిన్న పిల్లవాడే మనస్తత్వం కలిగి దావీదు భక్తుడు తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. తనని హాని చేయాలి ఎంతగానో తరిమాడు సౌలు రాజు. అతను ఎంతగా తరిమినా సరే, ఎంతగా అతన్ని బాధ పెట్టినా కానీ దావీదు భక్తుడు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని మీద హాని చెయ్యలేదు. స్వార్థంతో అతడు ఉండలేదు. అల్లరిగా అతడు పెరగలేదు. తనెంతగానో విధేయత చూపించి క్రమశిక్షణతో పెరుగుతూ, క్రమశిక్షణగానే తన తల్లి క్రమశిక్షణగా పెంచి ఉండొచ్చు దావీదును. తన తల్లి విషయంలో మనం ఆలోచన చేస్తే చాలా క్రమశిక్షణ జ్ఞానాన్ని ఒకవేళ ఆ కుమారుడికి బోధించి ఉండొచ్చు. అంతగా చిన్ననాటి నుండి క్రమశిక్షణతో ఎదుగుతూ ఇశ్రాయేలీల ఎదుట అతను ఒక గొప్ప రాజుగా నిలబడ్డాడు. దావీదు భక్తుని గురించి మనం ఆలోచన చేస్తే చాలా విధేయత కలిగిన వాడని మనం చెప్పుకొనొచ్చు. 132వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తన సొలొమోను కాలంలో, లేకపోతే సొలొమోను రాసిన కీర్తన అయి ఉండొచ్చు. లేకపోతే సొలొమోను కాలంలో కొందరు రచయితలు, కొందరు భక్తులు ఈ కీర్తనను రాసి ఉండొచ్చని బైబిల్లో ఉన్న పండితుల అభిప్రాయం. సొలొమోనే రాశాడని చెప్పలేం, కానీ కొంతమంది భక్తులు, ఆ కాలంలో ఉన్న భక్తులు దీన్ని రాసి ఉండొచ్చని పండితులు చెబుతూ ఉన్నారు. అయితే సొలొమోన్ గారు కట్టించిన దేవాలయంలోని దేవుని మందసం గురించి, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి ఆ మందసమును, బహుశా ఆ మందసం విషయమై ఈ కీర్తన అంతా కూడా వ్రాయబడి ఉంది. మందసం ఎక్కడ ఉంచబడింది, ఎలా ఉంచబడింది అనే దాని విషయమై ఈ కీర్తన వ్రాయడం జరిగింది. దేవుని మందసానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. భక్తుడు ఆ మందసం యొక్క విలువను
ఆ మందసం యొక్క ప్రాధాన్యతను ఏ రీతిగా ఆలోచన చేశారు, ఏ రీతిగా ఆ మందసం యొక్క విలువ గురించి మాట్లాడారు అనే దాన్ని 132వ కీర్తన అంతటిలోనూ పొందుపరిచి ఉంచారు. ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ప్రయాణంలో, అంటే ఆయన తన భక్తి జీవితంలో తన సొంత యోగ్యతను బట్టి ఆలోచన చేయట్లేదు. దేవుడు దేవుడు అతనికి సమీపంగా ఉన్నాడని. దేవుడు అతనికి సమీపంగా ఎందుకున్నాడంటే దావీదు యొక్క యథార్థతను బట్టి కాదు, దావీదు యొక్క ప్రవర్తనను బట్టి కాదు, దావీదు యొక్క ఆలోచనలను బట్టి అని అతడు అనుకోవట్లేదు. నేను చాలా భక్తిగా, కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి దేవుడు నాకు నా ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, లేకపోతే నేను బాగా మంచిగా అందరి ఎదుట మంచిగా ఉంటాను, మంచి ప్రవర్తన కలిగి ఉంటాను, యథార్థవంతంగా నా బ్రతుకును బ్రతుకుతాను, అందుకే దేవుడు నన్ను చూస్తున్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఆలోచన చేయొద్దు, నీకున్న తలంపులను బట్టి నువ్వు ఆలోచన చేయొద్దు, నీకున్న జ్ఞానమును బట్టి నువ్వు ఆలోచన చేయొద్దు. నీ యోగ్యత, నీ సొంత యోగ్యతను బట్టి నువ్వు దేవునికి సమీపంగా ఉన్నానని నువ్వు అనుకొనవద్దు. కానీ దేవుడు ప్రభువా దేవా అని కన్నీళ్లు విడిచి ఆయనను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీటితో నా సొంత యోగ్యతను బట్టి నువ్వు నాకు దగ్గరగా లేవయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలకించు, నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా ప్రవర్తన అంత సరికాదు, నా ఆలోచనలు అంత సరికాదు, నేను అంత జ్ఞానవంతుని కాదు, నేను అంత గొప్పవాడిని కాదు, నేను చాలా నీకు దూరంగా ఉన్న వ్యక్తిని, అయినను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవునితో ప్రార్థన చేసి మొర్రపెడుతున్నాడు భక్తుడు. విధేయత కలిగి మొర్రపెడుతున్నాడు. మన ప్రార్థనలో కూడా ఆ విధేయత కనబడాలి. దేవా, నేను చాలా ప్రార్థనాపరురాలను కదా, అందుకే నాతో మాట్లాడాను, నువ్వు దేవుని దగ్గర అడగటానికి వీల్లేదు, నువ్వు విధేయత చూపించాలి దేవుని ఎదుట. నా ప్రవర్తన నేను సరి చేసుకుంటున్నానయ్యా, నన్ను నేను కనపరుచుకునే విధంగా నేను మార్చబడతాను, నీవు నాతో మాట్లాడు, నా కన్నీటిని తుడువు అని దేవుని ఎదుట ప్రార్థన చేసే వ్యక్తిగా, దేవుని పాదాల దగ్గర మొర్రపెట్టే వ్యక్తిగా కనబడాలి. కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ఈ భక్తుడు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసి అడుగుతున్నాడో, దేవా ప్రభువా, ఒక్కసారి నా కన్నీళ్లను జ్ఞాపకం చేసుకోవా, నా ప్రార్థన ఆలకించవా, నేనైతే యోగ్యుడను కాదు, నా ప్రార్థన ఆలకించడానికి నేనైతే యోగ్యుడను కాదు, నా పక్షాన నీవు ఉన్నావు కదా. ఆయనకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షాన జ్ఞాపకం చేసుకోమని దేవునితో మొర్రపెడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. నీవు కూడా ఆ రీతిని ప్రార్థన చేస్తున్నావా? దేవుని దగ్గర నీ ప్రార్థన ఏ రీతిగా ఉంది? నిన్ను నీవు తగ్గించుకున్న ప్రార్థన చేస్తున్నావా, లేక నిన్ను నువ్వు హెచ్చించుకున్న ప్రార్థన చేస్తున్నావా? సుంకరుడు పరిసయుడు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పక్కవాడిని పోల్చుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పక్కవాడిని పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరు వలె నేను ఉండినందుకు నీకు వందనాలు అని చెప్తూ ఉన్నాడు. అతనిలాగా నువ్వు పక్కవారిని పోల్చుకొని ప్రార్థన చేయొద్దు. నువ్వు నన్ను చాలా గొప్ప చేసావు, ఈ పక్కింటోళ్ళలాగా నన్ను ఉంచలేదు, అందుకు నీకు వందనాలని దేవుణ్ణి అడగొద్దు. ఆ పక్క వాళ్ళు చూడండి, అసలు తినడానికి తిండి లేదు, బ్రతకడానికి ఉండడానికి గూడు లేదు, అలాంటి వాళ్ళగా నన్ను చేయలేనందుకు నీకు వందనాలు అని అనొద్దు. నిన్ను నువ్వే తగ్గించుకో, ఎదుటి వాళ్ళని అసలు పోల్చుకోవద్దు. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారో, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారో, వాళ్ళగా నన్ను ఉంచలేదు దేవుడా, నీకు ఎంతో వందనాలు నాయన,
వారిలాగా నన్ను ఉంచలేదు, వారిలాగా నన్ను ఉంచకుండా నన్ను ఎంతగానో గొప్ప చేసావు, నీకు వందనాలు అనే మాట ఎన్నడూ నువ్వు చెప్పొద్దు. ఎదుటి వారిని ఎప్పటికీ నువ్వు పోల్చుకోవద్దు. ఎందుకంటే ఎదుటి వారిని పోల్చుకున్నావంటే నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లే, నిన్ను నువ్వు గొప్ప చేసుకున్నట్లే, నిన్ను నువ్వు విధేయత లేని దానిగా, గర్వం కలిగిన వాడిగా ఉన్నట్లే. ఎదుటి వారిని ఎప్పటికీ పోల్చుకోక దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకునేది, నిన్ను నువ్వు హెచ్చించుకోకుండా నిన్ను నువ్వు తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలని, ఆ స్వభావాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దావీదు భక్తుడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. నా యోగ్యత కాదయ్యా, నా సొంత యోగ్యతతో నేను నీ పాదాల దగ్గర ఉండలేదు, నేను అలా మొర్రపెట్టట్లేదు, నా సొంత యోగ్యతతో నేను నిన్ను మొరపెట్టట్లేదు. దేవా ప్రభువా, మా కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని ఆయనని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నాడు. ఆయన మనసు అంతా ఎందుకైతే కృంగిపోయిందంటే, ఆయన మనసు ఎందుకు వేదంతో ఉంది. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకున్నాడట, దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఆయన నివాస స్థలమును ఆయన చూస్తున్నాడు. దావీదు నివాస స్థానమైన భవనంలో ఉన్నాడు. భవనంలో ఉండి ఆయన రాజుగారి భవనం ఎంత వైభవం కలిగిందై ఉంటది, చాలా గొప్పది. ఆయన పరుపే ఎంతో ఖరీదైన పరుపు ఉంటది. ఎంతో అందమైన ఆటపాటలతో, డాన్సులతో, ఎంతో ఉజ్జీవంతో అతన్ని ఉల్లాసపరిచే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న దావీదు భక్తుని హృదయం వేదనతో ఉంది. ఎందుకు వేదనతో ఉందంటే, అంత భవనంలో నేనున్నాను, అయితే నీ మందసం ఎక్కడో గుడారంలో ఉంది. ఎక్కడుంది? ఎక్కడో గుడారంలో ఉంది దేవుని మందసం. ఆ మందసం పైన అతని బాధ కనపరుస్తూ ఉన్నాడు భక్తుడు. నేనేమో భవంతిలో పరుపుల్లో నేను దొర్లుతూ ఉంటే, మానవ మాతృనైన మనుషుడినైన నేను, ఒక వ్యక్తిని అయిన నేను పరుపు మీద నేను పవలిస్తూ ఉంటే, మరి మందసాన్ని, దేవుని యొక్క మందసపు పెట్టెను గుడారంలో ఉంచటం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి అతను ఎంతగానో బాధపడుతున్నాడు. భక్తుడు చాలా బాధపడుతున్నాడు, దావీదు భక్తుడు. నా నివాస స్థానమైన నా నివాసంలో నేను ప్రవేశింపను, నేను ఉండను అందులో, నేను పరుండను మంచం మీదకి ఎక్కి, నా కన్నులకి నిద్ర రానివ్వను, నా కన్నురెప్పలకు కునుకుపాటు రానివ్వను. అంటే అతనికి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే అయ్యో, దేవుని మందిరం, దేవుని మందసము అక్కడ ఉండిపోయింది గుడారంలో. నేనేంటి ఇంత ఆనందిస్తున్నాను, నేనేంటి ఇంత వైభోగాన్ని పొందుతున్నాను. చూడండి, చాలా మంది మందిరం పట్ల శ్రద్ధ చూపించరు. మందిరము పాడైపోయి ఉంటే మందిరం పట్ల శ్రద్ధ చూపించు. దేవుని మందిరం పట్ల, దేవుని మందిరము అలా చిరాకుగా చిందరవందరగా అక్కడ అక్కడే పడేసి ఉంటాయి. కొన్ని కొన్ని మందిరాలు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ మందిరంలోనే కోళ్ళు కప్పెడతారండి, ఆ మందిరంలోనే ధాన్యం మూటలేస్తారండి. నేను చూసినప్పుడు చాలా బాధపడ్డాను. సేవకులునే వీరికి మందిరం విలువ తెలియట్లేదా? దేవుడు మందిరంలో ఉంటాడు కదా, ఆయన ఆరాధిస్తాం కదా, ఆ మందిరంలో ఎంతో యోగ్యత ఉంటుంది, ఆ మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది, ఆ మందిరం ఎంతగా శుభ్రం చేయాలి, ఎంతగా పరిశుద్ధపరచాలి అనకూడదు. కానీ సేవకులు కూడా మందిరాన్ని శుభ్రంగా ఉంచరు. అందులో పెట్టకూడనివన్నీ పెడుతూ ఉంటారు, ఉంచకూడనివన్నీ ఉంచుతూ ఉంటారు. చాలా బాధ అనిపించింది. మొన్న ఒక దినాన ఒక దైవజనురాలు పలకరిందామని మేము వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు పాపం వారిది చిన్న ఇల్లు, ఎవరైనా వస్తే అందరూ కూర్చోడానికి వీలవదు. అలాంటప్పుడు ఆయన ఏం చేశారంటే మందిరంలో కూర్చోబెట్టడానికి తీసుకెళ్తే ఆ మందిరంలో ఎలా ఉందంటే కోళ్ళను కప్పెట్టాడు ఆయన మందిరంలో. చాలా బాధ అనిపించింది నాకు. ఓ పక్కంతా ధాన్యం వేసేసాడు. ఎందుకండి, విశ్వాసులు తక్కువ మందే కదా వస్తారు. తక్కువ మంది రాని, ఎక్కువ మంది రాని, కానీ నీకు మందిరం విలువ తెలుస్తుందా అనిపించింది నాకు. మందిరం విలువ తెలిస్తే, మందిరం యొక్క గొప్పతనం తెలిస్తే, ఆ మందిరం యొక్క గొప్పతనం తెలిసిన రాజైన దావీదు నిద్రపోవట్లేదు. అతడు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అతను కునుకుపాటు రావట్లేదంట రెప్పలకు, అతని పరుపు మీద పడుకోవాలనుకోవట్లేదు.
దేవుని మందసం అలాగ ఉండిపోయింది. ఆ మందసం కొరకే నేను ఒక శ్రేష్టమైన మందిరాన్ని కట్టాలి. ఆ మందసాన్ని అక్కడ పెట్టాలి అని ఆలోచన చేస్తున్నాడు. తన హృదయం అంతా దాని మీదే నిండిపోయింది. మందిరం పట్ల నీకు ఎప్పుడైతే ఆసక్తి ఉంటదో, మందిరం పట్ల నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో, దేవుని మందిరం కొంతమంది దైవజనులైతే దేవుని మందిరంలో కొంచెం బూజు కూడా కనబడనివ్వకుండా ప్రతి దినము దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. అంటే ఆ మందిరం పట్ల ఆ సేవకునికున్న ఆ సేవకునికున్న మనసు ఎంత గొప్పదో చూడండి. సేవకులే కాదు, నాకొక సహోదరి తెలుసు. ఆమె ఎంతో నీట్‌గా, అందంగా తలస్నానం చేసి తయారై మందిరానికొస్తది. ఆ మందిరమును చూసినప్పుడు ఆమెకు ఎ ఎక్కడైనా బూజులు కనిపించినా, ఎక్కడైనా ధూళి కనిపించినా, నేనింత నీట్‌గా తయారయ్యాను కదా! ఇంత అందంగా తయారయ్యాను కదా! ఇప్పుడు నేను ప్రార్థనలో కూర్చోవాలి కదా అనుకోదు. ఆమె చీపురు పట్టుకొని మొత్తం బూజులన్నీ దులిపేసి, శుభ్రంగా తుడుచుకొచ్చేస్తది. అంటే దేవుని మందిరం మీద ఆమె మళ్ళా గొప్ప ఉద్యోగిని భార్య. అతని ఆహ్, అతను ఆమె భర్త గొప్ప ఉద్యోగం చేసేవాడు. అంత గొప్ప ఉద్యోగం చేసినా సరే, ఆమె మందిరం దగ్గరకొచ్చేటప్పటికి, ఆమె మందిరం యొక్క విలువను తెలుసుకొని ఏం చేస్తుందో తెలుసా? ఆ బూజులన్నీ శుభ్రంగా దులిపేసేసి, శుభ్రంగా చీపురుతో మొత్తం క్లీన్ చేసేసి, నీట్‌గా చేసి, ఎక్కడ కొంచెం బూజు కూడా కనబడకుండా శుభ్రం చేసేస్తది. అంటే విశ్వాసి యొక్క హృదయం కూడా మందిరం పట్ల ఉండాలి. దైవజనుడి హృదయం కూడా మందిరం పట్ల ఉండాలి. మందిరం తుడిసేటప్పుడు కూడా హృదయం హృదయం పెట్టి తుడవాలి. దేవుని మందిరం శుభ్రం చేస్తున్నామంటే నీ ఇల్లు అనుకున్న ఆలోచనతో నువ్వు శుభ్రం చేయడం కాదు. ఇది దేవుడు ఉండే స్థలము. ఈ స్థలంలో దేవుడిని ఆరాధిస్తున్నాం. ఈ స్థలం నుండి దేవుని మహిమ వెళ్తుంది. ఈ స్థలంలోనికి దేవుడు రాబోతున్నాడు. దేవుడు రాబోయే స్థలం ఎంత శుభ్రంగా ఉండాలి. దేవుడు రాబోయే స్థలం ఎంత అందంగా ఉండాలి. దేవుడుండే స్థలము ఎంత బాగుండాలనే ఆలోచనతో చేయాలి. దావీదు భక్తునికి నిద్ర రాలేదట. దావీదు భక్తునికి నిద్ర పట్టక భయపడుతున్నాడు. నీవు కూడా దేవుని మందిరం పట్ల అంత ఆసక్తిని కలిగించి నిద్ర నిద్రను పక్కన పెట్టే గడియలు ఎప్పుడైనా ఉన్నాయా? దేవునితో లేకపోతే దేవుని మందిరం పట్ల శ్రద్ధ చూపించి. దావీదు భక్తుడు అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మరి నువ్వెంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుణ్ణి ప్రేమించు. ఆయన ఎదుట ఆయన దావీదు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండి వాగ్దానాలు దావీదేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడట. ఆయనకు మొక్కుబడులు చేస్తున్నాడు. అయితే దేవుడు దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా దావీదుకు వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మరి నీవు కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా నీవు ఉండాలని కోరుకుంటున్నాను. నీవు కూడా మనసును నిలుపు. దేవుని మందిరము పాడై ఉన్నా, లేకపోతే దేవుని పని జరగట్లేదన్నా, నిద్ర నిద్ర పట్టలేని రాజు వలె నీ మనసును కూడా దేవుని పైన నిమగ్నం చేసుకుంటే దేవుని ప్రేమను పొందుకునేదానిగా, దేవుని ప్రేమను పొందుకునేవానిగా నువ్వు మార్చబడతావు. దేవుని ఎడల అంత ఆసక్తిని నువ్వు కనపరచగలిగి ఉండాలని ఈ దినాన మీకు తెలియచేస్తున్నాను. దేవుని మందిరం పట్ల ఆసక్తి కనపరచాలి. దేవుని పని పట్ల ఆసక్తి కనపరచాలి. దేవుని పరిచర్య పట్ల ఆసక్తిని కనపరచాలి. ఆ పరిచర్య ఎక్కడైతే ఏ గ్రామం అయితే రక్షణ లేని గ్రామం ఉందో ఆ గ్రామంపై నీ ఆలోచన కలిగి ఉండాలి. ఆ గ్రామంపై నీ మనసును నిలుపుకొని ఉండాలి. అటు రీతిని దేవుని పని పట్ల హ్మ్, నువ్వు తపన కలిగి దేవుని పని అటు రీతిని దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక.